హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే 172 కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది సినిమా ఈ రోజుకి. సో నైస్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారనమాట సినిమాకి. అండ్ దాంతోపాటు సినిమా కూడా చాలా బాగుంది. అన్నీ వర్కౌట్ అయ్యాయన్నమాట. సినిమాలో ఆ సాంగ్స్ గావచ్చు, చిరంజీవి గారి యాక్టింగ్ గావచ్చు, ఆ డాన్స్ గావచ్చు. సో, ప్రతీదీ బాగా అట్రాక్టివ్‌గా కనపడ్డది. సో, అందుకే ఈ సంక్రాంతికి అందరూ 'మనశంకర వరప్రసాద్' గారినే చూజ్ చేసుకున్నారనమాట. సో, అలాగే సంక్రాంతి విన్నర్‌గా గూడా డిసైడ్ జేసేశారు. సో, ఇక ఇంకా 2, 3 రోజులు బాగా కలెక్షన్స్ అయితే వస్తాయి. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ కొత్త కొత్త రికార్డులనైతే క్రియేట్ జేసిద్ది. ఈ సంక్రాంతి టైంలో మాత్రం అసలు ముఖ్యంగా మన అనిల్ రావిపూడి గారికి అసలు తిరిగే లేదని జెప్పాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు అప్పుడు 'భగవత్ కేసరి' టైంలో వచ్చారు. బ్లాక్ బస్టర్. అండ్ ఆ తర్వాత లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం. అది బ్లాక్ బస్టర్ హిట్టే. ఇప్పుడు మళ్ళీ గట్టిగా హిట్ కొట్టేశారు. సో, అన్నీ బాగా కలిసొస్తున్నాయన్నమాట. అండ్ చిరంజీవి గారికి గూడా మంచి హిట్ అయితే ఇచ్చేశారు. సో, అలా రికార్డుల వర్షం అయితే కురుస్తుందనే జెప్పాలి బాక్స్ ఆఫీస్ వద్ద. సో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం బాగా ఎక్కేసింది. బాగా వస్తున్నారు. బాగా ఎంజాయ్ జేస్తున్నారు. అందరూ బాగా నవ్వుకుంటున్నారు. అండ్ పండగ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది థియేటర్స్‌లో. సో, అందుకే మన చిరంజీవి గారికి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ 'బాస్' గురించి మనందరికీ తెలిసిందే గదబ్బా! 'బాస్' సినిమాకి వన్స్ పాజిటివ్ టాక్ వచ్చిందా, ఇక నెక్స్ట్ ఆ వసూళ్ళనేవి అసలు ఆగవనమాట. సో, అలాంటి క్రేజ్ ఉంటది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్‌లో. అసలు 'బాస్‌కి' ఇక మొత్తం ఫ్యామిలీస్ నుంచి ఫుల్ క్రేజ్ అది బీభత్సంగా ఉంటదనమాట. మనందరికీ తెలుసది. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, ఫైనల్లీ హిట్ కొట్టేశారు. సో, 'బాస్ ఈజ్ బ్యాక్.' ఇక చూడాలి మరి ఎలా ఎళ్ళిద్దో ఏంటో.